హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్. ఆకెళ్ళా హా! మళ్ళీ ఇంకొక జీవిత సత్యంతో ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో, దిస్ ఈజ్ ఎపిసోడ్ 2 ఆఫ్ జీవిత సత్యాలు. వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా ఛానల్‌లోకొచ్చే కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను గూడా కొట్టేసేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్లు కొట్టండి. గంటలు కొట్టేయమని చెప్పండి. మంచి మంచి కంటెంట్‌లతో నేను మీ ముందుకొస్తా. అండ్ యాహ్! ఫైనల్లీ this video is not about our money. This video is not about relations, but this video is about life, what we are leading right now. దాని గురించి మాత్రమే చెప్దామని అనుకుంటున్నా. ఇది ఎగ్జాంపుల్స్‌లో నాకు తెలిసినంత వరకు ప్రతిదానికి ఇంక్లూడ్ అవుద్ది. ఎయిదర్ మనీకి కూడా అవ్వచ్చేమో, బట్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఓన్లీ ఫర్ లైఫ్. ఐ యామ్ సేయింగ్ దిస్ వీడియో. యాహ్! జనరల్‌గా ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అనంటే వాట్ వి చూస్ అనేది ఏంటి అనంటే, నా పాయింట్‌లో ఒక మనిషికి ఇంకొక మనిషి తోడుంటే వాడు చాలా హ్యాపీగా ఉంటాడు అని అనుకుంటాం. ఎయిదర్ అది మ్యారేజ్‌లో వెతుక్కునే వైఫ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్‌లో వెతుకునే లోన్‌లీనెస్ అవ్వచ్చు, ఫ్రెండ్‌లో వెతుక్కునే హ్యాపీనెస్ అవ్వచ్చు. ఇలా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క పర్స్‌పెక్టివ్‌లో ఒక్కొక్కళ్ళు తోడుగా ఉండడం అన్నమాట. సో, వాట్ ఐ బిలీవ్ అంటే జనరల్‌గా ఒక మనిషి హ్యాపీగా ఉంటున్నాడు అనంటే, ఈ సినారియోస్ అన్నీ ఆలోచిస్తాం. ఇంతకుముందు మనం చెప్పినవి. కానీ వాట్ ఐ బిలీవ్ అనేది, ఒక మనిషికి ఇంకొక మనిషి పరిచయం అవుతున్నాడు అనంటే, ద డెస్టినీ సంథింగ్ ఆ మనిషికి, ఆ మనిషి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఐదర్ నువ్వు పోయేలోగా కానీ, లేదా ఇంతకు ముందు లోకంలో అంటే పూర్వంలో గాని, నీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడిన మనిషే నీ లైఫ్‌లో నీకు పరిచయం అవుతాడు అనేది వాట్ ఐ బిలీవ్ అనమాట. సో, నీకు ఎవడు పరిచయమైనా సరే, ఆ పరిచయం వెనక ఏదో ఒక కారణం ఉంటది. అండ్ ఏదో ఒక అవసరం ఉంటది. వాడికి నువ్వైనా ఉపయోగపడాలి, లేదా నీకు వాడైనా ఉపయోగపడతాడు. ఇది లేకుండా ఒక మనిషి అనేవాడు నీకు పరిచయం అవ్వడు. అట్ ద సేమ్ టైమ్ పరిచయం అయినా కూడా ఆడు ఎక్కువ కాలం ఉండడు. ఇది నా నమ్మకం. అండ్ నేనిదే నమ్ముతాను. మిమ్మల్ని అదే నమ్మమని నేను చెప్పను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికిది తెలుసు. అండ్ ఇట్స్ వెరీ ఎలా చెప్పాలంటే దానికసలు చెప్పడానికి రీజనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా చెప్తాం? మీరే చెప్పండి. ఒక మనిషికి మనిషి తోడుంటాడు అని, అలా తోడున్నవాడే హ్యాపీగా ఉంటాడు అని అనుకుంటే, ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఎవ్వడు హ్యాపీగా ఉండడు. సో, దట్స్ ద రీజన్ మెయిన్‌లీ మనం డిప్రెస్డ్ పర్సన్స్‌ని ఎక్కువ చూస్తున్నాం ఈ జనరేషన్‌లో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అనంటే నేను చెప్పాలనుకున్నది, నేనేం నమ్ముతానంటే, ఒక మనిషి ఎప్పుడైతే నాకు ఒక తోడు అవసరం లేదు. నేను హ్యాపీగా ఉంటున్నాను. దీనమ్మ జీవితం వచ్చిన దాంట్లో నేనింత హ్యాపీగా ఉంటున్నాను. ఈ పర్ ఈ ఈ దీనికిలా టైమ్ ఇస్తున్నాను. నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా ప్రొఫెషనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటున్నాను. నేను ఒంటరిగా ఉన్నా ఒకేలా ఉంటున్నాను. 10 మందితో ఉన్నా ఒకేలా ఉంటున్నాను అని అనుకున్న వాడు ఎవడైతే ఉంటాడో రేర్ ఉంటారు ఒకళ్ళిద్దరు. అలా బతికే వాడెవడైతే ఉన్నాడో హి ఈజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ అన్నమాట. అంతే. ఆడి లైఫ్‌ని ఆడు దీనమ్మ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాడని అర్థం చేసుకుంటా. ఐ బిలీవ్. నేనదే అనుకుంటున్నా. అండ్ ఇంకొకటేంటి అనంటే, నేను అందుకనే చెప్తూ ఉంటా. ప్రతిసారి నేను చెప్తూ ఉంటా అందునే. లైఫ్ ఈజ్ లైక్ ఎన్ ఎర్త్. భూమి ఎలా అయితే గుండ్రంగా తిరుగుతూ ఉంటదో, అలాగే మన లైఫ్ కూడా తిరుగుతూ ఉంటది. ఈవెన్ మనం ఉన్నా, లేకపోయినా లైఫ్ అనేది ఎళ్తూనే ఉంటది. మనం లేకపోతే దట్ ఈస్ ఎండ్ ఆఫ్ అవర్ జర్నీ అంతే. అంతేగాని లైఫ్ కాదు. లైఫ్ పర్సన్ పర్స్‌పెక్టివ్‌లో ఓకే. లైఫ్ ఎండ్ అయినట్టు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ పర్సన్. ఇట్స్ ఆల్ మొత్తం అందరికీ అన్నమాట. సో, ఏదో ఒక సిట్యుయేషన్‌లో, ఏదో ఒక పర్స్‌పెక్టివ్‌లో లైఫ్ అనే దానికి ఎండింగ్ లేదు. ఇట్ విల్ రొటేట్ అంతే. కంటిన్యూయస్‌గా తిరుగుతూ ఉంటదంతే. సో, సో, ఇది నేను చెప్పాలనుకుంటున్న లైఫ్ గురించి. సో, ఎవడైతే ఒంటరిగా ఉంటున్నామో, అయినా సరే మేము హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నాము. మాకే బాధలు లేవు, మాకే కష్టాలు లేవు, సుఖం అంటే మాది అని ఎవరైతే ఉంటారో మీలో, ఈ వీడియో చూసే వాళ్ళలో కానీ, మీకేమనిపించింది? నేను చెప్పింది రైటా? రాంగా? ఈవెన్ రాంగ్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నేను ఇలా ఉంటే బతకలేము అన్నట్టుగా. లేదు రైట్ అనిపిస్తే యాహ్! యూ ఆర్ రైట్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. బట్ ఏదైనా సరే కామెంట్ ముఖ్యం మిగులు. సో, మీరు అందరూ ఈ వీడియోస్‌కి
మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకు చాలా మంది చెప్పారు గూడా. సో, నేను కానీ ఒకటే ఏంటి అనంటే, నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లే. బట్ వ్యూస్ కూడా వస్తే చాలా హ్యాపీగా ఉంటది నాకు కూడా. సో, గోయింగ్ ఫార్వర్డ్ మంచి మంచి టాపిక్స్ తీసుకుంటా. ఆ టాపిక్‌ని మనకి చాలా బాగా యూజ్ అయ్యేలా డీల్ చేస్తూ మీ అందరికీ చెప్తా. మీరందరూ కూడా చాలా ఫీల్ అవుతారు ఆ టాపిక్స్ మీద. సో, మీరు చేయాల్సిన పనుల్లో ఒక్కటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా. మీకు తెలిసినోళ్ళకి కూడా షేర్‌లు చేసి సబ్స్క్రైబులు చేయించండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.